మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఉండవల్లిలో రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. రైతులు ఇళ్లకొచ్చిన సిఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడ్డుకుని పంట పొలాలను తొలగిస్తున్నారు అధికారులు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ఉండవల్లిలో రాజధాని పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఉండవల్లిలో. మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక రైతుకు సంబంధించిన పొలం. పూర్తిగా రైతుల్ని పోలీసులు తాళ్లతో నిర్బంధించి, ఇదిగో మనకి కనిపిస్తున్నాయి విజువల్స్, ఇక్కడ రైతుల్ని నిర్బంధించి ఇక్కడ రోడ్డు వేస్తున్నారు వాళ్ళ పొలాల్లో. ఒకవైపు మనం చూస్తున్నాం ప్రొక్లైనర్లు, మరొక వైపు పోలీసుల నిర్బంధంలో రైతులు ఉన్నారు. వీళ్ళని పూర్తిగా తాళ్లతో నిర్బంధించి వాళ్ళ పొలాల్లో అక్రమంగా రోడ్డు వేస్తూ ఉన్నారు. మనతో రైతులు ఉన్నారు. మేము ఎన్నో సార్లు వెళ్ళాం చంద్రబాబు దగ్గర మాట్లాడటానికి, మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని కట్టి పడేసి మమ్మల్ని ఈ రకంగా మా రోడ్లు వేసుకుంటున్నారు. మా పొలాలు మేము ఆడోళ్ళు అని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మాకు మగోళ్ళు ఎవరూ లేరు, ఆడోళ్ళు అని ఈ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దున్న నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలాగా. మమ్మల్ని చంపేయండి, మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. అధికారులు ఏమంటున్నారు? ఏమనట్లేదు, అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది కానీ ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు, ఇంకా మేమేం చేయాలి? ఇంకా మేము అడుక్కు తినాలి. మాకు మగోళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడుక్కు తింటామే ఇంకా మా పని. ఇవ్వలేదమ్మా? ఇవ్వలేదు. సేకరణ కింద నోటీసు ఇచ్చారా? ఏమంటున్నారు అసలు అధికారులు? అధికారులు మాతో ఏం మాట్లాడట్లా. మేము వెళ్ళినప్పుడల్లా మీటింగ్ రండి, వచ్చారు, సంతకం పెట్టించుకోమంటున్నారు, పొమ్మంటున్నారు. మరి ఇది జరుగుతుందమ్మా, మరి మీకు తీసుకుంటున్నాం పొలం, ఇప్పుడు రోడ్డు వేస్తాము, మరి ఇంత తీసుకోండి అని ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మా లాయర్ తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే లాయర్ మాట్లాడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు, ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 9ంటికి వచ్చాము. మేము 8:30 దాకా పొలంలోనే ఉన్నాము. ఆ లోపే మళ్ళీ అరగంటలోనే వేసేసారు, ఎన్ని కూల్ చేశారు. ఇప్పుడేమో వస్తే మమ్మల్ని ఇలా కట్టి పడేశారు. చంద్రబాబు ఈ రకంగా మరి చూడట్లేదో, మరి ఆయనకి కావాల్సింది రోడ్లే, ప్రజలు కాదు ఆయనకు కావాల్సింది ఓట్లు వేయించుకున్నాడు కదా. ఇంకెందుకు? ఇంకా మేము దేనికి పనికిరావు. ఇంకా మేము చచ్చినా ఒకటే ఆయనకి. మమ్మల్ని చంపేసేయమనండి. ఇంకొకేసారి మా భూమి తీసుకున్నాడుగా మమ్మల్ని కూడా చంపేయమనండి. ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంది ఇక్కడ? ఏ పరిస్థితి? అంతా రుబాబు అయిపోయిందండి. గవర్నమెంట్ అంతా రుబాబు. ఎవరి మాట వినే పని లేదు. రైతులు అంతా దోచులు తింగడానికి వచ్చారు ఇప్పుడు అధికారులు అందరూ. వీళ్ళే కొనుక్కొని వీళ్ళే అమ్ము తింగుతున్నారు, వీళ్ళే ఆస్తులు ఇచ్చేసుకుంటున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇలా జరుగుతుంది. ఇప్పుడు రైతుల్ని సంప్రదించాలి కానీ సంప్రదించే రుబాబుగా చేయడం కాదుగా. సంప్రదించి మేము ఇస్తాను పొలం, మేము ఇస్తామంటే అవతల భూమి అన్న కలపలేదు, లేదంటే మాకు కావాల్సిన రేటు మేము అడుగుతాం. మీరు అసలు రావాలిగా, మీరు వచ్చి మాట్లాడాలిగా. ఏమంటే ఇంత ఇస్తున్నారు, ఇంత రాదు, ఇంత ఇవ్వాలని అడగాలిగా. అదేమో అడగకుండా రుబాబు చేసి మా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కట్టగా లాగిపారేసేసి ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తాం? మాత్రం వీళ్ళ కోసం కొడుకుందా? వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సంపాదించింది. పెట్టి వెళ్ళారండి మా తాతలు. వీళ్ళంతా సంపాదించి రోడ్లు వేసుకోండి, చంద్రబాబు వచ్చి రోడ్లు వేసుకుంటాడు, వీళ్ళందరూ తినడానికి, పోలీసు వాళ్ళు తినడానికి, వీళ్ళు ఉండటానికి మా రోడ్లు, మా పొలాలు.
వీళ్ళకి జీతాలు కట్టుకోవడానికి మరి ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఎంతెంత తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఆ చిన్ని కృష్ణ దగ్గర ఒక్కొక్కళ్ళు పిలిచి అడగాలి. గవర్నమెంట్ న్యాయం చేయాలంటే అమ్మాయిని పిలిచి ఏంటమ్మా నీ పరిస్థితి నేను అడిగి చేయాలి. అంతేగాని రుబాబు తెగితే అలాగా ఎవరి చొప్పున ఎంతమంది చొప్పున తెగుతారు. రాత్రి ఆ సిఆర్డీ వాళ్ళు వచ్చి 8:30కి మాకు పేపర్స్ ఇవ్వబోతే 8:30కి వచ్చారని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఏమీ చేయలేదు. మాకు ఇప్పుడు వచ్చి మా పొలం దగ్గర అయితే మమ్మల్ని ఇలా కట్టేసేశారు. మేము పోలీస్ కేసు పెట్టినా గానీ మమ్మల్ని మా పిల్లకి మాకు రక్షణ కల్పించానంటే అదేమీ చేయలేదు. ఇప్పుడు పొలం దగ్గర అయితే మమ్మల్ని కట్టేసి పడేశారు. కేసు పెట్టారా మీరు? రాత్రి కేసు పెట్టాము. రాత్రి మా పిల్లకి మాకు రక్షణ కల్పించండి అని కేసు పెట్టి వచ్చాము. సిఆర్డీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారని. ఇదిగోండి ఇప్పుడైనా మాకు రక్షణ లేదండి. ఈ రకంగా మమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈమె మహిళా రైతు, ఈమెకి సంబంధించి కొంత పొలం ఉంది. అయితే పూర్తిగా పోలీసులు పూర్తిగా రోపేసి ఆమెను బయటికి లాగేసి ఇదే పొలంలోంచి దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2 ప్రొక్లైనర్లు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. పోలీసులు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ ఉన్నారు, డీఎస్పీ ఉన్నారు, సిఐలు ఉన్నారు. పూర్తిగా రైతుల్ని లాగేసి వాళ్ళ పొలాల్లోకి రోడ్లు వేస్తున్నారు. అయితే మహిళా రైతు ఒకటే చెప్తున్నారు, కనీసం మమ్మల్ని సంప్రదించలేదు. పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పూర్తిగా మా స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రోడ్డు వేస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది సిఆర్డీ ఆఫీసర్లు కూడా వచ్చారు. వాళ్ళు దగ్గరుండి దౌర్జన్యంగా రైతుల పొలాల్లోకి రోడ్డు వేస్తున్నారు. పూర్తిగా ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పంట పొలాలే కాదు, ముందు కూడా పూర్తిగా అరటి తోటలు ధ్వంసం చేస్తున్నారు. ఒకవైపు అలానే వంగ తోటలు ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా ధ్వంసం చేసి రైతుల పొలాల్లో నుంచి రోడ్లు వేస్తున్నారు. రైతులు సహకరిస్తామని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల్ని కనీసం మనుషులు కూడా చూడకుండా పోలీసులను అడ్డుపెట్టి మోకులేసి లాగి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటుగా ఉండవల్లి రైతులు దాదాపు 2014 నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు మేము ఇవ్వమని ఉండవల్లి గ్రామాన్ని రాజధాని 29 గ్రామాల నుంచి మినహాయించాలి, భూసేకరణ నుంచి మినహాయించాలని అనేక మార్లు సిఆర్డీ అధికారులతో పాటు కలెక్టర్ కూడా మెమరాండం ఇచ్చారు. కానీ ఇవాళ సిఆర్డీ అధికారులు పూర్తిగా పోలీసులను అడ్డం పెట్టుకుని రైతుల పొలాల్లో, రైతులు ఎవరైతే రాజధానికి పొలాలు ఇవ్వలేదో వాళ్ళ పొలాలను ధ్వంసం చేసి మరి రోడ్లు వేస్తున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో, అంటే ఈరోజు శనివారం కాబట్టి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి అధికారులు పక్కా ప్లాన్ తో పూర్తిగా పంట పొలాలను ధ్వంసం చేసి రైతుల్ని పోలీసులు పెట్టి బెదిరించి వాళ్ళని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని మోకులేసి లాగేసి అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ వాళ్ళ పొలాల్లోకి రోడ్లు వేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత దౌర్జన్యం ఏంటి అశోక్, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళేమి ఇవ్వని అనట్లేదు కదా పొలాలు, మాకు ఒక సెటిల్మెంట్ చేయండి, ప్రాపర్ గా అప్రోచ్ అవ్వండి, వేరే దగ్గర స్థలం అన్నా ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ప్రాపర్ అప్రోచ్మెంట్ లేకుండా అసలు ముందస్తుగా ఏమన్నా వాళ్ళకి సమాచారం ఇచ్చే ప్రయత్నం అయినా చేశారా సిఆర్డీ అధికారులు? ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రాత్రి కొంతమంది దాదాపు 9 గంటల ప్రాంతంలో కొంతమంది రైతుల ఇళ్లకి ఇక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ వెళ్లడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ ఎప్పటి నుంచో వీళ్ళందరినీ బెదిరిస్తూ ఉన్నారు. మర్యాదగా మీరు భూములు ఇవ్వండి, లేకపోతే మీ భూముల్లో ఖచ్చితంగా మేము రోడ్లు వేసేస్తాము, మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు అంటూ దాదాపు 2 నెలల నుంచి సిఆర్డీఏ ఉండవల్లి డిప్యూటీ కలెక్టర్ ఎవరైనా ఉన్నారో ఆయన బెదిరించి రైతుల్ని భయపెడుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు గత నెలలో సిఆర్డీఏ గ్రామ సభ జరిగింది. సిఆర్డీఏ గ్రామ సభలో చాలా స్పష్టంగా రైతులంతా మేము భూమి ఇచ్చే ప్రసక్తే లేదు, రాజధాని 29 గ్రామాల నుంచి మా ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్కి ఇచ్చారు, సిఆర్డీఏ అధికారులకు ఇచ్చారు, అలానే సిఆర్డీఏ కమిషనర్ కు స్వయంగా 2 సార్లు వెళ్లి రైతులు ఇచ్చారు. కానీ గ్రామ సభలో ఏవైతే తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలను పూర్తిగా తొంగలోకి తొక్కేశారు. దాంతోపాటుగా ఈ రోజు ప్రభుత్వం పక్కనే చంద్రబాబు ఇల్లు, మనకి ఈ పక్కనే దాదాపు 100 మీటర్లు 200 మీటర్లోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు ఇంటి ముందే ఎంత దౌర్జన్యం జరుగుతోంది. పూర్తిగా దౌర్జన్యానికి దిగి పోలీసులను అడ్డం పెట్టుకుని రైతుల పొలాలు, పూర్తిగా పంట పొలాలు ధ్వంసం చేసి వారిని పోలీసులు అడ్డుపెట్టి వాళ్ళని భయపెట్టి రోడ్లు వేసేస్తున్నారు. అయితే ముందు నుంచి రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మా పంట పొలాలను దాదాపు 2014 నుంచి మేము రక్షించుకుంటూ ఉన్నాము. కానీ సిఆర్డీ అధికారులు ఈరోజు దౌర్జన్యంగా అత్యంత దారుణంగా మా పంట పొలాల్లోకి రోడ్లు వేసేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఉండవల్లి రైతులంతా సంఘటితంగా ఉన్నారు.
రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు భూములు రాజధాని పేరుతో ఏదైతే మా భూములు తీసుకుని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదంటే అవసరమైతే మేమే అమ్ముకుంటాము అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. పూర్తిగా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి భూములు మా దగ్గర నుంచి భూములు తీసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం లారీలు పెద్ద పెద్ద లారీలతో మట్టి తీసుకువస్తున్నారు, చకచక రోడ్డు వేసేస్తున్నారు. మరొక వైపు రైతులను నిర్బంధించి రైతుల్ని వాళ్ళ పొలాల్లోనే పోలీసులతో నిర్బంధించి లాగేసి అత్యంత దౌర్జన్యంగా పంట పొలాల్లోకి రోడ్డు వేసిన పరిస్థితి ఉండవల్లిలో కనిపిస్తుంది. ఈ ఒక్క పొలమే కాదు, పై కూడా ఈ 2 రోజుల్లో కోర్టుకు సెలవులు ఉండటంతో ఖచ్చితంగా ఎంత మేరకు రోడ్డు వేయాలో అంత మేరకు రోడ్డు వేయాలని ప్రభుత్వం భావించింది. అందుకే శనివారం ఆదివారం టార్గెట్ చేసి మరి రైతుల్ని లాగేసి పోలీసుల్ని పెట్టి భయపెట్టి పంట పొలాలన్నీ ధ్వంసం చేసి పంట పొలాల్లోకి రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము రోడ్డు వేస్తాం, మేము తీసేసుకుంటాం, మీతో మాకు సంబంధం లేదని దాదాపు వారం రోజుల నుంచి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపు ద్వారంలోనే ఇవాళ రైతులను లాగేసి పంట పొలాల్లోకి రోడ్లు వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణకు అధికారులు యత్నిస్తున్నారు. రైతులకు సంబంధించిన పంటలను ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్నారు సిఆర్డీఏ సిబ్బంది. రైతులను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు. మహిళా రైతులను కూడా లాక్కెళ్లారు. అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల్ని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దున్న నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు. మమ్మల్ని అందరూ ఇలాగా మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి అనట్లేదు. అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడు. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు.
చెట్టు ఉంది 70 సంవత్సరాల నుంచి ఆ చెట్టు నెంబర్ ఉంది. ఆ చెట్టు నాడు కోలు తోసేశారు. కరెంటు మోటార్లు మొత్తం తోసేశారండి. నాకు న్యాయం చేయట్లేదు అధికారులు. న్యాయం చేయండి, వంగ మొక్కలకు నాకు న్యాయం చేయమంటే చేయట్లేదు. నాకు ఉంది 10 సెంటు, నాకు న్యాయం చేయాలండి అధికారులు. రాజధానికి పొలం ఇవ్వలేదా? రాజధానికి ఇవ్వలేదండి, అమ్ముకుందామని పెట్టుకున్నా 10 సెంట్ అని. అమ్ముకుందాం అనేప్పటికీ రేపు ఈ రోజు వచ్చేసేసి తోసేశారండి. అది అధికారులు ఎందుకు మా పొలంలోకి వస్తున్నారని అడుగుతుంటే పట్టుకున్నారండి నన్ను. పట్టుకుని 10 మంది పోలీసులు పట్టుకుని 4 కుక్కలేని తొక్కిచ్చేశారు సార్. నాకు ఎవరు న్యాయం చేసేది, మీరు ఎవరు చెప్పండి. వంగ తోట ఇదిగోండి, వంగ మొక్కలు ఉన్నాయండి. మొత్తం తొక్కిచ్చేశారు. 10 నిమిషాల్లో తొక్కిచ్చేశారండి. 10 నిమిషాల్లో ఎవరు న్యాయం చేయాలి చెప్పండి అండి అధికారులు. నాకు న్యాయం చేసేది ఎవడు? నాకు ఏమీ లేదు, వెనక ముందులో 10 సెంటు దీని మీద జీవనం పడుకుంటున్నా. నాకు న్యాయం చేసి పెట్టాలి అధికారులు. ఎవరిలో ఒకళ్ళు నాయన, నేను ఎవరిని అడగాలి ఇప్పుడు? నాకు ఎవరికి న్యాయం చేస్తారు నాకు చెప్పండి మీరు. నేను రేత్రి పోగులు దీని మీద బతికేవాడు. నాకు చదువు చిప్పు ఏమీ లేదు, నాకు ఇదే ఆధారం. నాకు ఎవరో న్యాయం చేసి పెట్టండి అయ్యా. దారుణమైన పరిస్థితి ఉంది, మనం చూసుకున్నాం. ఒకవైపు ఇక్కడ ప్రొక్లైనర్ వస్తూ ఉంది. పూర్తిగా ఇవన్నీ రాజధానికి పొలాలు, పంట పొలాలు, ఇవ్వని పొలాలు. కానీ ఇవ్వని పొలాల్లో సిఆర్డీ అధికారులు దౌర్జన్యంగా ప్రొక్లైనర్ తీసుకువచ్చి పూర్తిగా పంట అంతా నాశనం చేస్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచో వీళ్ళంతా పోరాడుతున్నారు. మనం ఇప్పుడు రైతు చెప్పాడు, పూర్తిగా నా పంట అంతా నేను వంగ తోట వేశాను, ఆ వంగ తోటకు సంబంధించిన పూర్తిగా ప్రొక్లైనర్ తీసుకొచ్చి ధ్వంసం చేశారని పూర్తిగా ఆ దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. దౌర్జన్యంగా పోలీసుల్ని తెచ్చి మరీ కాపలో పెట్టి రైతుల్ని పంటల పొలాల్లోకి వెళ్లనివ్వకుండా సిఆర్డీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతూ రైతుల దగ్గర నుంచి పొలాలు లాగేసుకునే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఈ దౌర్జన్యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కూడా రైతులు చెబుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.